హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫేజ్ 1 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్తో పాటు ఫేజ్ 2కి సంబంధించి కొత్తగా కాలేజెస్ యాడ్ చేశారు కదా, ఒక 10 కాలేజెస్. సో ఆ 10 కాలేజెస్కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఎస్యూ రీజన్కి అలాగే ఏయూ రీజన్కి కలిపి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ పీడిఎఫ్స్ కూడా మనం అయితే చూద్దాం ఈ వీడియోలో. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ముందుగా మనం ఫేజ్ 1 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఈ పీడిఎఫ్లో ఎన్ని సీట్స్ అనేవి మనకి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి ఉన్నాయో చెక్ చేద్దాం గైస్. సో పీడిఎఫ్లో ఇక్కడికి మనం కిందకి స్క్రోల్ చేస్తే 3144 సీట్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఈ 3144 సీట్స్ మన ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి గైస్, ఫేజ్ 2కి ఎవరు ఎలిజిబుల్ అని. ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేయలేదు, ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయినా కాదా అని చాలామంది అయితే అడిగారు. అలాగే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెడితే ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అయితే లేదని చాలామంది అడిగారు గైస్. సో దీంతోపాటు చాలా డౌట్స్ అనేవి నేను క్లారిఫై అయితే చేశాను. సపరేట్గా అయితే ఒక వీడియో చేశాను ఈ డౌట్స్ మీద. సో ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో పిన్ చేశాను. సో ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఆ వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు ఈ 3144 సీట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ సీట్స్ అనేవి మీరు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి అయితే పెట్టుకోవచ్చు గైస్. కానీ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ అలాట్ అయిందో వాళ్ళు రిపోర్టింగ్ కనుక చేయకుండా ఉంటే వచ్చిన కాలేజ్లో, వాళ్ళు మళ్ళీ ఫేజ్ 2కి అదే కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోలేరు. ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ చాలామంది అయితే అడిగారనమాట, ఆల్రెడీ నేను ఫేజ్ 1లో 5600 యూనివర్సిటీ ఫీజు అయితే కట్టాను సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఫేజ్లో కూడా కనుక నాకు సీట్ వస్తే నేను మళ్ళీ 5600 అనేది పే చేయాలా లేదా అని చాలామంది అడుగుతున్నారు గైస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసేసి మీరు సెకండ్ టైం అయితే పే చేయనవసరం లేదు. యూనివర్సిటీ ఫీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక్కసారి పే చేస్తే సరిపోయేది అనమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి మీరు ఆ 5600 పే చేస్తే మీకు అది 3 ఫేజెస్కి ఎలిజిబుల్ అనమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఏఈ రీజన్ కింద 2 సీట్ మ్యాట్రిక్స్లు అయితే రిలీజ్ చేశారనమాట ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి. సో ఫస్ట్ పీడిఎఫ్లో వచ్చేసేసి 7 కాలేజెస్ అయితే ఉన్నాయి. అలాగే సెకండ్ పీడిఎఫ్లో వచ్చేసేసి ఒక కాలేజ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ 7 కాలేజెస్ సీట్ మ్యాట్రిక్స్ అనేది చెక్ చేసుకోండి గైస్, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ అలాట్ చేశారని. సో ఇక్కడ చూసుకుంటే ఓసీ జనరల్ కింద 7 సీట్స్ అనేవి ఉన్నాయి లోకల్స్కి. నెక్స్ట్ నాన్ లోకల్స్కి 1 సీట్ అయితే అలాట్ చేశారు. ఇలా మీరు ఎవ్రీ క్యాస్ట్కి అయితే చెక్ చేసుకోండి. సో ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది కేవలం ఒక అవగాహన మాత్రమే, అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ అలాట్ చేశారని. ఇన్ కేస్ మీకు కనుక కట్ ఆఫ్ మ్యాచ్ అయిందంటే మీకు సీట్ మ్యాట్రిక్స్తో పని లేకుండా సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. సో ఇన్ కేస్ 6 సీట్స్ అలాట్ చేశారనుకోండి మీ క్యాస్ట్ వాళ్ళకి, సో అవి 10 సీట్స్కి కూడా అవుతాయి అన్నమాట. వేరే క్యాస్ట్ వాళ్ళ సీట్ కూడా మీకు అలాట్ చేస్తారు, కట్ ఆఫ్ అండ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ కనుక కరెక్ట్గా ఉంటే. సో ఈ పాయింట్స్ అనేది మీకు గుర్తుంచుకోండి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. నెక్స్ట్ మనం ఎస్యూ రీజన్ సీట్ మ్యాట్రిక్స్ అయితే చూసుకుందాం. సో ఎస్యూ రీజన్ సీట్ మ్యాట్రిక్స్లో ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి దాదాపు 10 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి రీసెంట్గా యాడ్ చేశారు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి 10 కాలేజెస్ అయినా యాడ్ చేశారనమాట. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ అయితే చూసుకోండి, మీ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ అనేవి అలాట్ చేశారని. సో ఇన్ కేస్ మీ క్యాస్ట్ వాళ్ళకి సీట్స్ అనేది తక్కువ అలాట్ చేస్తే మీరు కట్ ఆఫ్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్లో కట్ ఆఫ్ వీడియో చేశా కదా నర్సింగ్ సంబంధించి, ఆ కట్ ఆఫ్ వీడియో చెక్ చేసుకొని మీ ర్యాంక్కి మ్యాచ్ అయ్యే కాలేజెస్తో పాటు టాప్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ మీరు టాప్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ పెట్టిన తర్వాత మీ ర్యాంక్కి మ్యాచ్ అయ్యే కాలేజెస్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఏదైనా ఛాన్స్ ఉంటే మీకు ఆ టాప్ కాలేజెస్లో సీట్ అయితే అలాట్ చేస్తారు. సో అలాట్ అవ్వకపోతే నెక్స్ట్ మీరు పెట్టిన మీ కట్ ఆఫ్ మ్యాచ్ అనే కాలేజెస్ ఉంటాయి కదా, వాటిలో అనేది మీకు సీట్ అయితే అలాట్ చేస్తారు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త మీరు చూసి పెట్టుకోండి గైస్. సో గైస్,
ఈ పీడిఎఫ్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికైతే కావాలో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఫేస్ టు వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన డౌట్స్ వీడియో ఉంది కదా, ఎవరెవరు ఎలిజిబుల్ అనేసి. సో ఆ వీడియో కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో పిన్ చేస్తాను. సో ఫేస్ టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు తప్పక ఆ వీడియో అయితే అందరూ చూడండి.